హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ డబుల్ 6 లో స్వాగతం. అందరూ ఉన్నారు, బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో తప్పనిసరిగా బెట్టింగ్ ఎడిషన్ లో ఉన్న వాళ్ళు, బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళు తప్పనిసరిగా చూడవలసిన విషయం అంట. ఏంటి అంటే, మీ ముందు ఒక మాట వెనక ఒక మాట ఎలా మాట్లాడుకుంటున్నారో, మీ చుట్టాల్లోనైనా, మీ స్నేహితుల్లోనైనా, మీ వాళ్ళైనా సరే, మీ సొంత వాళ్ళైనా సరే, మిమ్మల్ని ఈ బెట్టింగ్ ఆడటం వల్ల మీ వెనకాల ఎలా మాట్లాడుకుంటున్నారో, ముందు ఎలా మాట్లాడతారు మీ గురించి అన్నదే. ఇవన్నీ కూడా పూర్తిగా ఉన్నది ఉన్నట్టుగా ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ ఉన్న ఫ్రాంక్ అవుతే ఇదేనమాట. కాబట్టి పూర్తిగా వీడియో చూడండి, ఒక అవగాహన తెచ్చుకోండి. ఈ బెట్టింగ్ నుంచి బయటికి రావడానికి ఇప్పటికైనా మారటానికి ప్రయత్నించండి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మీ చుట్టాల్లో చెప్తున్నాను. మీ ఇవన్నీ చెప్పడానికైనా ముందుగా ఒక విషయం చెప్తున్నాను. ఏంటంటే, కొంతమంది బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళు అనుకుంటా ఉంటారు, ఈ జోదానికి అలవాటైన వాళ్ళు, నా గురించి ఎవరికీ తెలియదేమో, చుట్టుపక్కల తెలియదు, ఊర్లో తెలియదు, నా వాళ్ళకి తెలియదు అని అనుకుంటా ఉంటారు. అనుకుని పిల్లి పాలు తాగుతూ ఎవరు చూడటం లేదు అని ఎలా సామెత ఒకటి ఉంటుంది చూసారా, అలాగా నేను ఆడదు కానీ నా గురించి ఎవరికి తెలియదేమో అనుకుని కొంతమంది అనుకుంటా ఉంటారు. కానీ మీ గురించి చాలా మందికి తెలుస్తుంది, కానీ ముఖం మీద మాట్లాడలేరన్నమాట. కానీ ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఓకేనా? వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మన చుట్టాల గురించి చెప్పుకుందాము. చుట్టాల గురించి అయితే ఎలా ఉంటుంది అంటే, ముందుగా నీ వాళ్ళు అన్న వాళ్ళు ఎవరన్నా, నీ చుట్టాలు ఎవరో ఒకరు ఏదో ఫంక్షన్లోనో లేదా ఎక్కడో ఎప్పుడో ఏదన్నా సందర్భంలో నీ దగ్గర కలిసినప్పుడు అంటారు. అప్పటికే మీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా నువ్వు ఇలా బెట్టింగ్ కొంచెం ఎడిక్షన్ అయ్యావు అన్న సంగతి వాళ్ళకి చెప్పుకుంటారనమాట. చెప్పుండటం వల్ల వాళ్ళు నువ్వు కలిసినప్పుడు, ఎరా ఇంటికిరా, జాబ్ చేసుకుంటున్నావు కదా, జాబ్ చేసుకున్నవాడు చేసుకోవచ్చు కదా, మంచిగా ఉన్నావు కదా, ఎందుకు ఈ జోదాలు ఇవి మన వంశంలో మీ తండ్రికి లేదు, నీ వెనకాల ఎవరికి ఏ కుటుంబాన్ని ఎవరికీ లేదు, నువ్వు ఎందుకు ఇలా తయారైవరా, జాగ్రత్తగా చక్కగా జాబ్ చేసుకోకుండా, పని చేసుకునేవాడు పని చేసుకోకుండా అని చెప్పేసి మనకి సలహా మన ముఖం మీద చాలా సున్నితంగా మంచిగా అన్నట్టుగా చెప్తారనమాట. తర్వాత వాళ్ళు సరే అని చెప్పి మనం అనుకున్న తర్వాత ఏం మాట్లాడుకున్నాం, జాగ్రత్తగా ఉంటారా, ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండే అని చెప్పేసి మంచిగా చెప్తారు. మంచిగా చెప్పిన తర్వాత పక్కకి వెళ్తారు. పక్కకి వెళ్ళిన తర్వాత ఆ పక్కన ఉన్న మనుషులతో వెంటనే చెప్పి విషయం ఏంటంటే, ఆడికి ఒళ్ళు కొవ్వెక్కి ఇలా డబ్బులు దోలెక్కి ఆడి చూడు జీవితాన్ని ఎలా నాశనం చేసుకున్నాడో, వాళ్ళ తండ్రికి ఆడి పెంచారే తప్ప పిల్లల్ని కనేసి పెంచేశారంటే ఎలా భయం చెప్పాలో కూడా తెలియదు పిల్లలకి అని చెప్పేసి నీ తల్లిదండ్రుని తిడతా, ఆ తర్వాత నెక్స్ట్ నీ దగ్గరికి కూడా వచ్చి నీ గురించి చెప్పుకోవడం. ఆడికి మంచి జాబ్ ఉన్న జాబ్ కూడా పోతాడికి, ఉన్న జాబ్ కూడా దెబ్బతుంది, ఉన్న పని కూడా పోతుంది, ప్లాట్ఫారం అయిపోతాడు వేస్ట్. అది పిల్లల్ని పెంచే విధానం వాళ్ళ తల్లిదండ్రులకి తెలియదు, వీడి పెరిగే విధానం వీడికి తెలియట్లేదు. ఇలాగా అనేక ఇంకా నేను చిన్నగానే చెప్తున్నాను ఇంకాను, ఎందుకంటే వీడియోలో కొంచెం బాగోదు మాటలు చెప్తే అని చెప్పేసి నేను చెప్పలేకపోతున్నాను. కాకపోతే కనుక ఇంకా వల్గర్గా చాలా మాటలు ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మీకు తెలియదు, మీకు వెనకాల జరిగే విషయాలు అనమాట. ఇవన్నీ కూడా మీకు తెలియదు అనమాట. కాబట్టి చుట్టాల్లో ఈ రకంగా ఉంటాయి అనమాట. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకునే విషయాలు, మనం వెళ్తున్నప్పుడు మన గురించి, ఎక్కడికి వెళ్తున్నావు, బాగున్నావా, డ్యూటీకి వెళ్తున్నావా, సరే వెళ్ళమ్మా అని మాట్లాడతారు. వన్స్ నువ్వు వెళ్ళిన తర్వాత పక్కన మీటింగ్ ఉంటది కదా, మీటింగ్ అది చూసావా, అది అదే ఏదో పని చేసుకుంటున్నాడు వేస్ట్, డబ్బులన్నీ వచ్చిన డబ్బులన్నీ జీతం డబ్బులన్నీ అంట ఆ బెట్టింగ్ లోని పోగొట్టేస్తాడంట. రూపాయి ఇవ్వడంటే ఇంట్లో, ఎందుకో ఆ కన్నా తల్లిదండ్రులను అనాలి, అలా పెంచాడు, అలా పెంచుతున్నారు అటువంటి వాడిని అని చెప్పేసి. ఇలా నీ గురించే కాకుండా నిన్ను కన్న తల్లిదండ్రులను కూడా హేళనగా మాట్లాడుతూ ఉంటారన్నమాట ఈ బయట జనాలు. కాబట్టి నువ్వు చేసిన ఈ తప్పుడు పనుల వల్ల నీ తల్లిదండ్రులు కూడా మాట అనిపించవలసి వస్తుందన్నమాట. వాళ్ళు అంతకు ముందు ఎంతో డిగ్నిఫైడ్ గా బతికినోళ్ళు, కానీ నువ్వు చేస్తున్న ఈ తప్పుడు పని వల్ల వాళ్ళని కూడా అవమానపరుస్తున్నావు అనమాట నువ్వు. కాబట్టి ఏంటంటే, కొంతమంది అవుతే ఇంకా మంచిగా మాట్లాడుతున్నట్టు మాట్లాడతారు. ఎలాగంటే, ఎందుకు నాన్న నీ తల్లిదండ్రులు ఇంత కష్టపడి పెంచుతున్నారు కదా, నువ్వు ఇటువంటి పనులు ఎందుకు, ఈ జోదం ఎందుకు మానే, మంచిగా ఉండు అని చెప్పేసి మంచిగా చెప్తున్నట్టుగా చెప్తారు. కానీ పక్కన మట్టికి మళ్ళీ ఇదే సామెత అనమాట. వీడికి ఎంత చెప్పినా మారడం వేస్ట్, ఏదో చెప్పాలని పేరుకి చెప్తున్నాను తప్ప వీడు ఎప్పుడు మారడం ఇదే అంటారు. మారడం అని చెప్పి అంటారు తప్ప చక్కగా ఒక మంచి గైడెన్స్ ఇచ్చి చెప్పిద్దాం మా పాపం అని చెప్పేసి వీళ్ళు ఎవరో కూడా జాలి పడరు. ఎందుకంటే నువ్వు ఏదన్నా బిజినెస్ చేసి
నష్టపోతే అరే వాడు బాగుపడాలని ఒక బిజినెస్ చేసాడే పాప ఆ బిజినెస్ లో పాప నష్టం వచ్చింది అని చెప్పి నీకు పరామర్శిస్తారో వేరే కూడా లేదు ఆ బిజినెస్ పెట్టాడంటే పాప ప్రాబ్లం ఏంటంటే నెక్స్ట్ ఎలాగైనా మంచిగా అవుతాడు అని చెప్పి చెప్పుకుంటారు. నువ్వు చేసే తప్పుడు పనికి నీ గురించి చెడ్డగా చెప్పుకోకుండా ఎలా చెప్పుకుంటారు? ఒక్కసారి ఒకవేళ వాళ్ళ చెప్పుకుంటున్నారు అని మనం ఫీల్ అవుతున్నా కాబట్టి చెప్తున్నాను. చేసే తప్పుడు పనికి ఇలా చెప్పుకోకపోతే అలా చెప్పుకుంటారు. ఆడి డబ్బులు ఆశ, ఆడికి డబ్బులు ఆశ ఎక్కువ, ఊరోళ్ళ డబ్బులు దెబ్బేద్దామని చెప్పి ఆడేసాడు ఈ బెట్టింగ్ అయ్యి అని చెప్పేసి బాగానే నాశనం అయ్యాడు, ఇంకా నాశనం అయిపోతాడని అని అనకుండా మన గురించి ఎలా జాలి పడతారో, ఒకవేళ జాలి పడాలి అని మనం అనుకుంటున్నా సరే. కాబట్టి ఒకసారి అర్థం చేసుకోండి, ఏ ముద్ర పడినా పర్లేదు తప్ప, ఏ ముద్ర పడినా పర్లేదు తప్ప ఈ జోదగాడు అని ముద్ర పడిందంటే కనుక చాలా 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 దారుణంగా ఉంటది అనమాట పరిస్థితి. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ గురించి, నీ ఫ్రెండ్స్ నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, నీ దగ్గర ఈ బెట్టింగ్ ఆడి డబ్బులు శుభ్రంగా నువ్వు ఎర్న్ చేసే టయాల్లో నువ్వు వాళ్ళని ఖర్చు పెడతావు. వాళ్ళకే నా సావిరంగా పొద్దున్న లెగితే వాళ్ళకి ఫోన్ చేసి పదండ్రా ఎక్కడికి వెళ్దాం నువ్వు ఫుల్ అడావిడి అనమాట. ఎక్కడికి వెళ్ళిపోదాం ఆ పార్టీకి వెళ్ళిపోదాం లేదా అక్కడికి వెళ్ళిపోతాం అని ఇంకా అడావిడి నువ్వే పెద్ద తోపులాగా నువ్వు హీరోలాగా నువ్వు ఫీల్ అయిపోతూ ఉంటావు. ఆ డబ్బులు నీ జేబులో గలగల ఆడుతూనే ఉంటాయి కదా ఆ టైంలోనే ప్రతి ఒక్కరికి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రాంక్ ఒప్పుకోవాల్సిన విషయం ఇది. మీరు ఒప్పుకున్న ఒప్పుకొని ఇది నిజాలో కాబట్టి చెప్తున్నాను. ఆ డబ్బులు జోబులో ఉన్నప్పుడు 100 రూపాయలు, ఒక 1000 రూపాయలు కూడా 100 రూపాయల కనబడుతుంటాయి. ఒక 1000 రూపాయలు ఉన్న జోబులో ఒక 100 రూపాయలు చీప్ గా 100 రూపాయల కాగితంలా కనబడుతూ ఉంటాయి అనమాట. ఈ టైంలో ఫుల్ అడావుడి, ఇంకా ఫ్రెండ్స్ ఫోన్ చేసి రండిరా అని అంటాం. ఇంకా వీళ్ళ నిన్ను పెద్ద హీరోగా మాట్లాడేటప్పుడు నువ్వు పెద్ద ఫీల్ అయిపోవడం, వాళ్ళు కూడా నిన్ను అలాగే ట్రీట్ చేస్తారు. అరే నువ్వు ఎంత తోపు లేడరా, అరే నువ్వు ఇదిరా అని ఏదన్నా ఒక విషయం జరిగిందంటే మెయిన్ నిన్ను, అరే నువ్వు రావాలరా, నువ్వు ఉండాలరా, నువ్వేరా అన్నట్టు వీళ్ళు కూడా అప్పుడు అలా క్రియేట్ చేస్తారు ఫ్రెండ్స్ అన్న వాళ్ళు. ఇంకోటి చెప్తున్నానంటే నేను ప్రతి ఫ్రెండ్ గురించి నేను చెప్పట్లేదు, కొన్ని మంది మంచి ఫ్రెండ్స్ కూడా ఉంటారు. కానీ ఈ జోదోలో నువ్వు ఉన్నప్పుడు నిన్ను ఉపయోగించుకునే ఫ్రెండ్స్ ఉంటారన్నమాట, వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను. కాబట్టి వాళ్ళు ఏంటంటే నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నీ నిజమైన స్నేహితుడు నీకు కనపడ్డావు, ఇది కన్ఫర్మ్. నీ నిజమైన స్నేహితుడు నీకు కనపడ్డావు. నీ నిజమైన స్నేహితుడు నీ మంచి కోరుకునే ఆ టైంలో నీ మంచి కోరుకుంటా చెప్పినా వాడి మాట వినవు నువ్వు. ఏంటంటే ఇటువంటి వాళ్ళ మాట వింటావు, ఇటువంటి వాళ్ళని తిప్పుకుంటా ఉంటావు అనమాట. అప్పుడు ఇంకా వాళ్ళు ఏంటంటే ఇంకా నీతో తిరుగుతారు, ఎక్కడ కాదు నువ్వేరా, నిన్ను మధ్యలో నుంచోబెడతారు. ఏ విషయమైనా నిన్ను టాప్ హీరోని చేసి మధ్యలో నుంచోబెడతారు. అప్పుడు నువ్వు ఇంకా నేనే పెద్ద హీరో వీళ్ళందరికీ అన్నట్టు నువ్వు డబ్బుల్ని చాలా విడిగా వచ్చి పెడతావు. ఆ టైంలో కన్ఫామ్ ఎవరికన్నా వచ్చే టైం ముందుగా జరిగేది ఇదేనమాట. ప్రతి 100 రూపాయలు కూడా, ఒక 1000 రూపాయలు కూడా 100 రూపాయలగా చీప్ గా చూస్తూ ఉంటాను అనమాట. అంత చీప్ గా చూస్తాను అనమాట. అలా చూసే టైంలో అలాగ అవుతుంది, అలాగ అయిన తర్వాత ఎప్పుడైతే నువ్వు పతనం పడతావో, ఎవడైనా పతనం అవ్వాల్సిందే, అది మీ అందరికి కూడా తెలుసు. ఎప్పుడైతే నువ్వు డబ్బులన్నీ పోగొట్టుకొని కిందకి పడిపోతావో అప్పటి నుంచి మొదలవుతుంది నీ ఫ్రెండ్స్ అసలైన రూపాలు, నిజ రూపాలు అనమాట. నువ్వు ఫోన్ చేసి అరే ఒక 100 రూపీస్ ఉంటే కొంచెం ఫోన్ పే చేయగలవా అంటే, అరే ఇప్పుడు ఇంత పొద్దున్న చెప్పవలసిందిరా, ఇంట్లో చిన్న ఏదో తెమ్మంటే తెచ్చేసాను రా అని ఒకడో. ఇంకోళ్ళు అరే ఒక 500 ఉంటే చేయగలవు అంటారా, కొంచెం అవసరం రా అని అంటే, అరే ఇదేంటిరా ఇప్పుడు నా పరిస్థితి కూడా తెలుసు కదరా, నేను కూడా ఇలాగే ఉంటున్నాను, నేను రాత్రే పోగొట్టేసాను రా డబ్బులు, నీకు తెలుసు కదా నేను కూడా ఇటువంటి ఆడతానని, నాకు ఇతర ఇప్పుడు అడిగితే ఎలారా, నేను అయిపోయి ఉన్నాను అని ఒకడు. ఇంకా అనేక రకాలు ఉంటాయి. నేను చెప్తున్నాయి కొన్ని సింపుల్ గా చెప్తున్నాను, వీడియోలు ఎంత అయిపోతుందని, ఇంకా చాలా రకాలుగా ఉంటాయి. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, వీడు అన్నవాడు వీడు డబ్బులు పోగొట్టాడు. వీడు ఆల్రెడీ ఒకవేళ వచ్చే ఉంటే వచ్చినా రాకపోయినా తర్వాత విషయం అడిగి వచ్చినా సరే నీకెవడో ఎందుకు అంటే, నువ్వు ఎందుకు అడుగుతున్నావో వాడికి తెలుసు, నీకు ఇస్తే నువ్వు మళ్ళీ దెబ్బెడతావు అని తెలుసు. వచ్చినప్పుడు నిన్ను టాప్ హీరో చేసినప్పుడు పోతున్నాయే కనీసం ఆడకుండా మానిపిద్దామని ఉండదు. లేదంటే పోనీ కదా, పోలే ఏదైనా ఆడుతున్నాడేమో వస్తాయేమో, పోలే అడిక్షన్ అలా అయ్యాడు, ఒకప్పుడు మనకు వచ్చి పెట్టినాడే కదా అని ఇద్దామని ఆడుకుండదు. ఇది విషయం అనమాట. పక్కన తర్వాత వాళ్ళ స్నేహితుల్లో చెప్పుకుంటారు అనమాట, ఈడెవరే అప్పుడు ఏదో డబ్బులు వచ్చేసి నేను పెద్ద అడవుడు చేసేసాడు, ఈడు అయిపోయాడు రా, ఈడు నాశనం అయిపోయాడు, వీడికి ఇంకా రావిడికి డమాబుష్ అది ఇది అని చెప్పేసి ఎంత ఎటకారంగా ఎగతాళిగా మాట్లాడుకుంటారంటే ఎగతాళిగా మాట్లాడుకుంటారు. తర్వాత ఈ బ్యాచ్ అంతా
ఒకటైపోయి. అలాగా నువ్వు ఎంతైతే ఖర్చు పెట్టావో నీ టైం వచ్చినప్పుడు నీవు ఆపదలో ఉన్నప్పుడు ఒక్కడు కూడా రూపాయి నీకు సహాయం చేయడమట. ఇది చాలా మందికి జరుగుతున్న విషయం జరుగుతున్న విషయం ఉంటది. మీరు తెలుసుకోండి, ఇప్పటికైనా తెలుసుకోండి. మీరు ఏదో మీరు ఆ చేతిలో డబ్బులు ఆడుతున్నప్పుడు, ఆ బెట్టింగ్లు ఆడుతున్నప్పుడు అది ఏదో ఒక రోజు వచ్చి మీకు ఆ టైం గురించి మీరు ఆలోచిస్తున్నారు. క్రిటికల్ పరిస్థితులు ఏర్పడతాయన్న సంగతి మీకు ముందు తెలియట్లేదు. కొంతమందికి అయితే ఆల్రెడీ ఏర్పడిపోయి నేను చెప్పినవన్నీ కూడా జరుగుతూనే ఉండుంటాయి. కొంతమంది చెప్తున్నాను, మీరు ఈ బెట్టింగ్ లో ఆడితే కనుక ఇటువంటివన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఈ బెట్టింగ్ లోని మీరు నిలబడలేరు. ఎంత ఫాస్ట్ గా వచ్చినాయి అంత ఫాస్ట్ గా పోతాయి, అంతే పతనానికి మీరు పడిపోతారు. కాబట్టి చెప్తున్నాను. ఇంకా మీ ఫ్రెండ్స్ గురించి ఇంకా నేను చెప్పిన కొంతమనమాట. ఇంకా అనేక రకాలుగా తప్పించుకునే మాటలు చెప్తా ఉంటారు. నీకు ఏ సహాయం కూడా చేయరనమాట. అది నీ దగ్గర ఉన్నప్పుడే తింటారనమాట. కాబట్టి నేను ప్రతి స్నేహితుడి గురించి నేను చెప్పట్లేదు. కొంతమంది స్నేహితులు మంచి వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు చెప్పిన టైంలో మన రెక్లెస్ గా ఉంటాము. ఎవరికైనా కొంతవరకు చెప్తారు ఫ్రెండ్ అన్నవాడు. వాడు కూడా మనల్ని దూరం పెట్టిన తర్వాత వాడు కూడా ఇంకా మనకి సహాయం అన్నది చేయడు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఈ బెట్టింగ్ నుంచి బయటికి రావడానికి ప్రయత్నించండి. ఇందులో ఏమి ఉండదనమాట. మరి ఇంకా మనల్ని మంచిగా మాట్లాడుకునేది ఎవరో, ఈ పరిస్థితుల్లో మన గురించి ఆలోచించేది ఎవరో అని అంటే గనక చెప్తున్నానండి, కన్నందుకు నీ కన్నా తల్లిదండ్రులు నువ్వు అవమానం పడకూడదని చెప్పేసి నిన్ను బయట ఎవరికి తెలియకుండా జాగ్రత్త పరుస్తారు. తెలిసినా సరే నిన్ను కవర్ చేసుకుంటా ఆడు పరిస్థితి బాగోగల అవ్వాడు, మంచిగానే ఉంటాడు అని చెప్పి నిన్ను ఏమన్నా వెనకేసి రావడానికి నీ తల్లిదండ్రులు మాత్రమే నీకు ఉంటారు. ఇంకా నీ కట్టుకున్న భార్య నిన్ను ఎగతాళి అవ్వకూడదు, నలుగురిలో బాధపడకూడదు అని చెప్పేసి నిన్ను కవర్ చేసుకోవడం వస్తానికి నీ భార్య అన్నది వస్తుంది. అది కూడా అందరూ ఒకలాగా ఉండరు. ఇక్కడ కూడా ఒక విషయం చెప్తున్నాను, అందరూ కూడా ఒకలా ఉండరు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా ఉండరు అనమాట. కొంతమంది చూస్తారు, వాళ్ళ మనుషులే. మనం అందులో తప్పు పడదాకి తప్పేం లేదు. మనం ఇదే ఎడిక్షన్ లో ఉండి ఇదే బాట పయనిస్తూ ఉంటే వాళ్ళకు కూడా చిరాకు తెప్పుతుంది. ఎప్పుడో వదిలిపడి చీ అని వదిలేసి వెళ్ళిపోతారనమాట. అటువంటి వరకు తీసుకురాకండి. వాళ్ళ సహనాన్ని పరీక్షించకండి. భార్య సహనాన్నే కాదు, నీ తల్లిదండ్రుల సహనాన్ని కూడా పరీక్షించకండి. వాళ్ళు కూడా ఎంత కన్నా తల్లిదండ్రులైనా నువ్వు ఇంకా ఇదే దిగజారుతనానికి వెళ్తే కనుక వాళ్ళు కూడా ఏంటంటే భరిస్తారో సహిస్తారో, ఎప్పుడో వాళ్ళకి తిప్పి నిన్ను అవతల పొమ్మని అంటారో అంతవరకు తెచ్చుకోకండి. నాకు తెలుసుండి అయితే కనుక అనరో, ఎంతైనా భరిస్తారో. కానీ వాళ్ళకు కూడా అంత చిరాకు వచ్చే వరకు నువ్వు ప్రవర్తించావు అంటే ఒకసారి నువ్వు మనిషివా, ఎటువంటి వాడివా, ఎలా ప్రవర్తిస్తున్నావు అన్నది నువ్వు రియల్ గా తెలుసుకో. నేను చెప్తాం కాదు ఇవన్నీ కూడా నీ జీవితంలో ఇప్పటికే జరుగుంటాయి. ఒకవేళ జరగకపోతే ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి దయచేసి చెప్తున్నాను, ఈ బెట్టింగ్ నుంచి ఇప్పుడే యూటర్న్ తీసుకోండి. ఒకవేళ ఇప్పటి వరకు ఇవన్నీ మాకు అవమానాలన్నీ పడిపోయాము, ఆల్రెడీ మా గురించి అలా చెప్పుకుంటున్నారు, మమ్మల్ని ఇంట్లో కూడా చీకొట్టారు అని మీరు ఒకవేళ అనుకుంటే గనక చెప్తున్నాను, ఒక్కసారి నువ్వు ఈ బెట్టింగ్ నుంచి బయటకు రా, యూటర్న్ తీసుకొని నీ జీవితం మీద ఫోకస్ పెట్టు. అనుకున్న ప్రతి ఒక్కరు కూడా నీ గురించి గొప్పగా చెప్పుకుంటారనమాట. నువ్వు ఇప్పుడు ఏదో అయిపోయిందని చెప్పేసి బాధపడకుండా నువ్వు యూటర్న్ తీసుకో. ఈ బెట్టింగ్ మానేసి యూటర్న్ తీసుకో. నీ పడ్డ అవమానాలన్నిటి మీద కూడా కసిపెట్టు. ఎంత అవమాన పడ్డావు కసిపెట్టి నీ జీవితం మీద ఫోకస్ పెట్టు. తప్పనిసరిగా మీరు గ్రో అవుతారు. పోయిన జీవితం అంతా తిరిగి వస్తుంది. ఇది మట్టి కన్ఫామ్. ఇదంతా రావాలంటే ముందు ఈ బెట్ నుంచి బయటికి రావాలి. బెట్టింగ్ బానిస సంఖ్యలు తెప్పుకొని మీరు ఎప్పుడైతే జీవితం మీద ఫోకస్ అవుతారో తప్పనిసరిగా మీ పోయిన జీవితం అంతా తిరిగి మీకు వస్తుంది. కన్ఫామ్ గా వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.